తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విశ్వమానవ కళ్యాణం లోక సస్యశ్యామలం కోసం పిఠాపురం పట్టణం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో సామూహికంగా హోమాలు, అభిషేకాలు, వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్తుల చేత లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం, ధన్వంతరి హోమం, నవగ్రహ శాంతి హోమం, దత్త వ్రతం నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవ అనంతరం భక్తులందరికీ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన పీఠంలో ఈరోజు అన్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ అన్ని హోమాలు చేయించడం జరిగింది. కాబట్టి ఈ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి కూడా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది మన పీఠం నందు. కాబట్టి ఈ విధంగానే మీరు ప్రతి నెల వచ్చి గురు పౌర్ణమి కూడా అందరూ భక్తులందరూ కొద్ది ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ స్వామివారి హోమం, నవగ్రహ శాంతి హోమం, తర్వాత ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మండపారాధన, అభిషేకాలు, తర్వాత హోమంలో జరిగాయి. తర్వాత ఈ భారీ అన్నదానం కూడా జరుగుతుంది ఈరోజు ప్రతి పౌర్ణమి రోజు కూడా. కాబట్టి భక్తులు విధిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి హోమం అన్నీ చేయించి మాకు భక్తి ప్రపత్తులు పెంచే విధంగా చేశారు. ఇది లోక కళ్యాణార్థం. ప్రతి ఒక్కరికి భక్తి ప్రపత్తులు పెరుగుతాయి, లోకానికి కూడా మంచి జరుగుతుంది, భక్తి పారస్యాలు పెరుగుతాయి, హిందూ సాంప్రదాయం చాన్నాలు వర్తిల్లుతుంది. ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి, వర్తిల్లుతాయి, లోకం సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకు జీవన శైలి, యోగా విధానాలు చెప్పే స్థాయికి భారతదేశం ఎదిగిందని డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పలు యోగా శిక్షణ సంస్థలు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఉండమట్ల కబర్ధి, అడ్డాల నాని తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 10 సంవత్సరాల క్రితం భారతదేశం కంటే చాలా చాలా భిన్నంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఇదే యోగా దినోత్సవం స్టార్ట్ చేసిన రోజున మన ఎకానమీ జస్ట్ $2 ట్రిలియన్. ఈవేళ $4 ట్రిలియన్ కి వెళ్ళాం. ప్రపంచానికి భారతదేశం ఏం చెప్తుందా అని ప్రతి సభలోనే ఎదురు చూసే పరిస్థితికి ఈవేళ ఎదిగాం. అంతకుముందు భారతదేశం నుంచి ఎవరైనా వస్తే పట్టుకున్న నాదులే చాలా తక్కువగా ఉండేవారు. భారతదేశానికి లెక్చర్లు ఇవ్వటానికి, మన మీద పెత్తనం చేయడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తూ ఉంటే ఈవేళ ప్రతి అంశంలో మనం ముందడుగు వేసి వారికి నీటుగా ప్రాక్టికల్గా సమాధానాలు చెప్పేసి ఈ 10 ఏళ్లలో ఎదిగాం. మనం దీంతో నాంది పలుకుతూ, యోగాతోటి నాంది పలుకుతూ ప్రపంచంలో మన యొక్క చక్కటి మార్పుని మనం తీసుకురాగలటం అనేది మనలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఏమైంది, మనం ఇంకా ఎక్కువ మందికి మనం యోగాని పరిచయం చేసిన వారు అవునంటారు కాదంటారా? అంటే ఒక అడుగు మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనేదంటే వెనక్కి వెళ్ళటం కాదు, ముందుకు వెళ్ళటం, నిర్మాణం. ఆ నిర్మాణానికి ఈ ఆలోచన రాగానే ముందుగా అందరు రమ్మంటే ఎవరు రావట్టే రాలేరు. నాన్నగారి దగ్గరికి నాన్న ఇలా చేద్దాం ఏమంటారు అని అన్నారు. భలే ఉన్నారు నాన్నగారండి అన్న, వారు కూడా నాన్న అంటారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ పేర్కొన్నారు. తాడపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ వద్ద మండల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోపు సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం కన్జ్యూమర్స్కి అందించాలనేటువంటి ధ్యేయం. కంప్లైంట్ వచ్చినటువంటి 60 రోజుల్లో తీర్పు అనేటువంటిది చెప్పడమే కాకుండా కాపీ అనేది, ఆర్డర్ కాపీ కూడా కన్జ్యూమర్ ఇంటికి పంపించడం, ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలని అమలు చేసేటువంటి బాధ్యత మళ్ళీ డిపార్ట్మెంట్ ఏపీ పీడీసీఎల్ వారికి అప్పగించడం అనేటువంటి జరుగుతుంది. అయితే మామూలుగా కోర్టుకు వెళ్ళినట్టయితే
తీర్పు ఎప్పుడు చెప్తారో ఎప్పుడు వస్తున్నటువంటిది సర్టనిటీ ఉండదు కాబట్టి సత్వర న్యాయం రావాలన్నట్టయితే కోర్టుకు వెళ్లే ముందు, వేరే ఫార్మ్కి వెళ్లే ముందు డిపార్ట్మెంట్లోనే ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టుని, కరెంట్ కన్జ్యూమర్ కోర్టు అని మనం మామూలుగా అనుకోవచ్చు. దీన్ని మేము CGRF అంటాం, కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిట్రెసల్ ఫారం దీని పేరు. ఇది విశాఖపట్నంలో ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి 1912 అనేది 1912 టోల్ ఫ్రీ నెంబర్ కనుక తెలియజేసినట్టయితే కాల్ సెంటర్కి వెళ్తుంది, కంప్లైంట్ సెల్కి. అది వాళ్ళు మానిటర్ చేసి వితిన్ టైంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో పవర్ పోయింది అనుకోండి, రూరల్ ఏరియా అయితేనట్టయితే వితిన్ 6 అవర్స్లో మనకు పవర్ రిస్టోర్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. ఒకవేళ కనుక ఫర్ వన్ రీజన్ ఆర్ అదర్ 6 గంటల్లో పవర్ మనకి ఇవ్వలేకపోయినట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జ్యూమర్కి నష్టపరిహారంగా రోజుకి 200 రూపాయలు పే చేయాలని చెప్పి రూల్స్ ఉన్నాయి. అది SOP నామ్స్ అంటాం. అలాగే ప్రతి పనికి కూడా ఇంత టైం అనేటువంటిది, ఇన్ని రోజులు అనేటువంటిది నిర్దేశంగా చెప్పబడింది. ఆ యొక్క ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాలి. ఆ ప్రకారం పనిచేయకున్నట్టయితే ఈ యొక్క కాంపన్సేషన్ అనేటువంటిది ఇచ్చి తీరాలని చెప్పి రూల్స్ అవి ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక, ఎట్టి పరిస్థితుల్లోనూ సభా గౌరవానికి భంగం కలగనివ్వబోనని స్పష్టీకరణ. ఈ ఊరుపాలెంలో హత్యాచార ఘటన స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్, చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదంటూ ట్వీట్. వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని చూశారు. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.